ఛానల్ పాపోలస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ డిష్ చేయాలనుకుంటున్నాను. అదేనండి తెలంగాణ సర్వపిండి. అదే ఆంధ్రాలో అయితే తపాలా చెక్కలు అంటారు. నేను తపాలా చెక్కలే చేయబోతున్నానండి. చూద్దామా మరి. తపాలా చెక్కలకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 2 కప్పులండి, కరివేపాకు, ఉల్లిపాయలు 2 తీసుకున్నాను కట్ చేసి, పచ్చిమిర్చి 5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్, వాటరు. ఇప్పుడు చూద్దామండి కలపడం. ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాము. కరివేపాకు చూసారా అండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది మా గార్డెన్లోదేనండి. నేను ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. జీలకర్ర, పచ్చిమిర్చి ఎక్కువ ఉందనుకోబాకండి, అవి 5 నానబెట్టిన శనగపప్పు, కొత్తిమీర కట్ చేసి తీసుకున్నానండి, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను మా టేస్ట్కి సరిపడా వేసానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఇది బాగా కలిసే వరకు కలుపుదాము. మంచిగా కలిపి కొన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుదామండి. చూసారు కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ కొన్ని వాటర్ పోసుకుందామండి. చూసి కొంచెం పోసుకుంటూ సేమ్ చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో అలానే ఒక ముద్దలాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, అంతే. సరిపడా మరి ఎక్కువ వేసి లూజ్ చేసుకోవద్దండి. కొంచెం వేసి మనం ఒత్తడానికి వీలుగా కలుపుకోవాలండి. చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. బాండీ పెట్టానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. కొంచెం చాలండి, చాలా ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఆయిల్ కాగిన తర్వాత చిన్న పిండి ముద్దలు తీసుకొని ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి వేసుకున్నానండి నేను. చూసారు కదా, అలా మరీ పెద్దగా మరీ గట్టిగా నొక్కకూడదండి. నేను కొంచెం పెద్ద సైజే చేస్తున్నానండి. మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగా. ఇప్పుడు నూనె కాగింది, వేసేద్దాం. అంతే. ఇంకో ముద్ద అది కాలుతూ ఉంటుంది, మనం ఇంకొకటి చేద్దామండి. కొంచెం పిండి ఎక్కువే తీసుకోండి. ఎక్కువే తీసుకుంటే కొంచెం పెద్దది వస్తుందండి. కొంచెం చిన్నగా తీసుకున్నాం అనుకోండి, చిన్నగా వస్తుంది. అంతే, ఏం లేదండి. అది వేయగానే తిప్పకూడదు. చూసారు కదండి, ఇప్పుడు ఉడికి పైకి తేలింది. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. చూసారు కదండి, అంతే. 2 వైపులా కాల్చుకోవాలి. ఈలోపు మనం ఇంకొకటి చేసి రెడీగా ఉంచుదాం. ఇది అయ్యేలోపు ఇంకొకటి రెడీగా ఉంచితే ఏంటంటే టైం వేస్ట్ అవ్వకుండా మనకి తొందరగా పని అయిపోతుందండి. చూసారు కదా, మరి మందంగా లేకుండా పల్చగా కాకుండా మీ ఇష్టం అండి. మీరు చిన్నగా అయినా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇదే అలవాటు. నేను పెద్దగా నొక్కానండి. అంతేనండి. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఒకసారి చూసి టర్న్ చేసుకుందాం. 2 వైపు మరీ ఎక్కువగా ఎర్రగా కాలక్కర్లేదండి. ఇది చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తాను. ఇవేంటంటే తెలంగాణలో సర్వపిండి అంటారు కదండి. దాంట్లో ఏంటంటే పల్లీలు, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంతమంది పచ్చిమిర్చిని పేస్ట్ చేసి కూడా వేసుకుంటారండి. నేనేం పీసెస్ కింద వేశాను. మా సైడ్ ఇలానే చేస్తారండి. మీకు ఎలా కావాలితే అలా వేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ తపాలా చెక్కలని ఎందుకంటారంటే, ఇవి తపాలాకు ఆయిల్ రాసి నొక్కుతారండి. చిన్న బిళ్ళలుగా చేసి దానికి తపాలాకు అంటించి ఆవిరి పైన ఉండేవాళ్ళండి.
అందుకని మా సైడ్ తపాలు చెక్కలు అంటారండి వీటిని. ఇలా ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. అదొక రకమైన టేస్ట్, ఇదొక రకమైన టేస్ట్. ఈసారి ఎప్పుడైనా నేను అవి కూడా చేసి చూపిస్తానండి. చూసారు కదా, అంతేనండి. కొంచెం పిండి ఎక్కువే తీసుకోండి, తీసుకుంటే కొంచెం పెద్ద సైజు వస్తాయి అంతే. చిన్న చిన్నగా మనం చెక్కలు చేసుకుంటాం కదండి, అలా కూడా చిన్నగా కూడా చేసుకోవచ్చండి. ఇలా అయితే పని కూడా తొందరగా అయిపోతుంది కదండి, అందుకని నేను పెద్దగా చేశాను. మీకు కావాల్సి మీరు చిన్నగా అయినా పెద్దగా అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది సర్వపిండి అయితేనేమో బాండీకి నూనె రాసి బాండీకే నొక్కేస్తారు కదండి, చేసి దానికి రంధ్రాలు పెడతారు. ఇదే మేము మామూలుగా ఒక రొట్టెలాగా చేసి వేస్తున్నాను. చూసారు కదా, ఈ చిన్న చిన్న అప్పాలు చేసుకొని కూడా వేసుకోవచ్చు సేమ్ ఇలానే. దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందని మేము ఇలా చేసుకుంటామండి. ఇవి పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మా ఇంట్లో మా అందరికీ ఇష్టం అండి. నేను అందుకే ఇవి అస్తమాలు చేస్తూ ఉంటాను. మీరు మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఎలా ఉందో మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. దీనికి కొంచెం బియ్యం పిండి ఉంటే చాలండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోటే చేసుకుంటాము. ఏది బయట నుంచి తెచ్చేది లేదు. రోజు మనం ఇంట్లో వాడుకునే వస్తువులే కదండి. హెల్దీ, ఆరోగ్యానికి మంచిది. మనం డీప్ ఫ్రై చేస్తున్నామని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆయిల్ ఎక్కువ పట్టదు. చూస్తారు కదండి ఇప్పుడు మీరు, మనం ఇంత ఆయిల్ ఉంది కదా, చివరి వరకు కూడా అంతే ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ పీలదు, టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. చూసారు కదండి, ఇలా నొక్కుకోవాలి. మీకు క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. కొంచెం నేను పెద్దగా నొక్కుతున్నాను, పెద్ద సైజు అప్పం చేస్తున్నాను చూడండి. చూసారు కదా, అంతేనండి, రెడీ అయింది. ఇంకా మనం ఒకటి కాలుతూ ఉంటుంది, ఒకటి చేస్తూ ఉంటాం. అప్పుడు పని తొందరగా మనకి టైం కలిసి వస్తుందండి. టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత వంట రాని వాళ్ళైనా చేయొచ్చండి. బిగినర్స్కి ఇది మంచి స్నాక్ అండి. ఈవినింగ్ రోజు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి, పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలి కదా, అలాంటప్పుడు మీరు ఇది చేసి పెట్టండి. చాలా హెల్దీ అండి. ఇవన్నీ ట్రెడిషనల్ కదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతేనండి, అయిపోయింది. చూసారా, నాకు ఇవన్నీ చేయడానికి 15 మినిట్స్ పట్టిందండి. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టి ఎలా ఉందో నాకు కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. చూసారు కదండి, అంతే, రెడీ అయిపోయింది. వేడివేడిగా తపాలు చెక్కలు రెడీ అయిపోయాయండి. చూసారు కదండి, నేను చేసిన ఈ వంట మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎన్నుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలన్నీ మీ వరకు వస్తాయండి. థ్యాంక్ యూ.